అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఢీకొట్టాలి అంటే, తను కూడా ఒక కూటమిగా ఉంటే ఢీకొడతాను అనుకుంటున్నట్లుగా మరొక సమాచారం వచ్చింది. సో, అయితే ఎవరితో కలవబోతున్నారు? ఏంటి? సో, ఈ మ్యాటర్ ఏంటి? ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మ. మేడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొత్తు పెట్టుకోబోతున్నారు హ్మ్. అనే ఒక సమాచారం అండి. ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు. సో, అయితే ఎవరు ఏంటి అంటే జడ శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా మరి బీసీవై పార్టీ అధినేత అయినటువంటి బోడే హ్మ్. రామచంద్ర యాదవ్ గారు వీళ్ళిద్దరితో కలవబోతున్నారు అని ఒక టాక్ వచ్చింది. హ్మ్. పాసిబుల్ అవుద్దంటారా? అయితే గనుక ఎందుకు? అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు ఫస్ట్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అది చెప్పమనండి. మా హ్మ్. అన్న సింగిల్, సింహం. అది గడ్డం గీసుకోదు, మా అన్న గీసుకుంటాడు హ్మ్. అని చెప్పేసి వాళ్ళ డైలాగులన్నీ మనం విన్నాం గదా! హ్మ్. మరి ఆ సింహం, సింగిల్ అనే దాన్ని ఏం చేస్తారు? హ్మ్. మాట తప్పం, మడెం తిప్పం. మా అన్న ఒక్కడే సింగిల్‌గా ఎదుర్కొంటాడు హ్మ్. అని చెప్పేసి చాలా డైలాగులు చాలా రకాలుగా ఊతగా అసలు హంగామా సృష్టించారు 2019 ఎలక్షన్ అప్పుడు, 2023 అప్పుడు గూడా. హ్మ్. మరి వాళ్ళేం చేస్తారు? ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ వాళ్ళొచ్చారు కలుస్తారు అనుకుందామండి. హ్మ్. వాళ్ళు ఆయా సామాజిక వర్గాలకి ఒకవేళ ఈయన సామాజిక వర్గాలు ఎంతసేపటి కులం పిచ్చి కదా జగన్మోహన్ రెడ్డికి. హ్మ్. కులాలు, వాళ్ళని ఏ విధంగా విభజించు పాలించనే మనస్తత్వం గదా! హ్మ్. ఈ రోజున ఎస్టీ, ఎస్సీల కోసం శ్రవణ్ కుమార్ గారిని, బీసీల కోసం రామచంద్ర యాదవ్ గారిని తీసుకుంటారు అనుకుంటే గనక, హ్మ్. ఆయా సామాజిక వర్గాలకి ఆళ్ళిద్దరు ఏం జేశారు? హ్మ్. ఈ రోజున పబ్లిక్‌గానే ఒప్పుకున్నాడు. ఇన్ని కోట్లు ఆఫర్ చేశాను నేను చంద్రబాబు నాయుడుకి. నాకివ్వలేదు. నేను అందుకనే బయటకొచ్చాడని. ఒక లాయర్‌గా ఉన్న జడ శ్రవణ్ కుమార్. హ్మ్. నిస్సిగ్గుగా అంటారు దాన్ని. ఒప్పుకొని చెప్పాడు. హ్మ్. మరి అలా చెప్పిన వ్యక్తిని ఎలా నమ్ముతారు ప్రజలు? డబ్బే ప్రాధాన్యమా నీకు? హ్మ్. నువ్వు హక్కుల కోసం పోరాడేవాడివి, ప్రజల కోసం పోరాడేవాడివి, లేకపోతే వాళ్ళ శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తివే అయితే గనక, హ్మ్. మరి డబ్బెందుకు ఆఫర్ చేసావు? దేనికోసం ఆఫర్ చేసావు? హ్మ్. ఎన్ని సీట్లు కావాలని అడిగావు? నీకు కావాల్సింది డబ్బు, పదవి. అదే కదా! మరి ఈ హ్మ్. వ్యామోహం ఉన్న వ్యక్తుల్ని ప్రజలు నమ్ముతారా? ఇవి హ్మ్. గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా ప్రజలు. ఇంక బోడే రామచంద్ర యాదవ్ గారి విషయానికొస్తే, హ్మ్. మరి ఆయన ఎందుకు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ, మరి నువ్వు నిజంగా ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా, ఒక సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా, యాదవ అనేది పక్కన పెడితే, హ్మ్. నిజంగా నువ్వు హిందువుల పట్ల, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఉండటానికి నేను పోరాడుతున్నాననే వ్యక్తి అయితే, హ్మ్. అసలు యాదవ్ అనేది తీసుకురాడు ఫస్టు. హ్మ్. కృష్ణుడు యాదవ కులానికి చెందిన వ్యక్తని, ఎన్టీ రామారావు గారి చేతిలో పిల్లని గురవి ఉండటానికి వీల్లేదని జెప్పేసి, హ్మ్. పర్టిక్యులర్‌గా ఆయనే ఈ రోజున ఎవరినడిగినా జెప్తారు. ఎన్టీ రామారావు గారంటేనే శ్రీకృష్ణుడి రూపాన్ని మరి ఆనాడు జూస్తే మనం ఇందిరాగాంధీ గారు గూడా హ్మ్. కారులో వెళుతూ ఆ పిక్చర్‌ని జూసి దండం బెట్టిద్ది. హ్మ్. మనం ఆ సినిమాలో చూడొచ్చు. అది అవును. నిజంగా జరిగిన సంఘటనంట. హ్మ్. మరి అంత గొప్పగా ఆయన ఏ వేషం ఏస్తే ఆ వేషంలో ఆయన బాడీ గానివ్వండి, ఆయన ముఖ కవళికలు గానివ్వండి, అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఎలా అలా మెల్ట్ అయిపోతారో తెలీదు. హ్మ్. ఆ పరకాయ ప్రవేశం ఎలా చేస్తారో ఎవరికీ తెలియని విషయం. ఇప్పటికి గూడా ఆయన ఆ తల్లి ఏ క్షణాన కన్నదో గాని ఆయన పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. హ్మ్. ఆ నక్షత్రాన నిజంగా ఆయన ఇప్పటికి మళ్ళీ ఎవరు గూడా అట్లాంటి వ్యక్తులు మనం ముందు చూడబోము అనేంత గొప్పగా ఆయన నటన గానివ్వండి, ఆయన చేసిన రాముడు, కృష్ణుడి పాత్రలు గానివ్వండి గొప్పగా ఉంటాయి. హ్మ్. కానీ మనమనేదేంటంటే కృష్ణుడు దేవుడు కాదని అంటల్లా. హ్మ్. కాకపోతే అక్కడ ఆయన ఒక రూపంలో ఉన్నప్పుడు ఆ విధమైన ఇప్పుడు కారంచేడు అట్లాంటి గ్రామాల్లో గూడా ఉంది. చేతిలో పిల్లనగ్రో ఉండిద్ది. కాంస్య విగ్రహాలున్నాయి. హ్మ్. కానీ ఇట్లా పర్టిక్యులర్‌గా దాన్నే ఒక ఇదిలా చూపించి ఎందుకు అలాంటి గొడవలు సృష్టించటానికి ఆయన ఆ రోజున ప్రేరేపించాడు అందరిని. అంటే పిల్లని గ్రోవ్ ఉంటే ఏమైందండి ఇప్పుడు? అంటే కృష్ణుడు పిల్లను గ్రోవి పట్టుకుంటారు గదా! హ్మ్. అది ఉండటానికి వీలేదని. ఏంటోనండి వాళ్ళ చాదస్తం. హ్మ్. ఈ రోజున దేనికి సమాధానం చెప్తాను చూడండి. హ్మ్. వీళ్ళ పిచ్చి, వీళ్ళ ఆలోచన విధానం అక్కడితోనే ఆగిపోయింది. హ్మ్. ఇంక వీళ్ళు మేధావులు, మహామేధావులు. ఇంక వీళ్ళు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతులు. హ్మ్. ఏ విధంగా మిమ్మల్ని ఆశాజ్యోతులు అనుకోవాలి? ఏ విధంగా మీరు వాళ్ళని మరి ఆ రోజున నిజంగా నువ్వు బీసీ సామాజిక వర్గానికి ఒక అండదండగా నిలబడతానంటే, హ్మ్. ఏ బీసీలకు నువ్వు అండగా నిలబడ్డావు? ఏ బీసీ సామాజిక వర్గాలకు నువ్వు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ కోసం పోరాడావంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళ కోసం చదివించాలి పిల్లల్ని. హాస్పిటల్‌కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులుంటే చూసుకోవాలి. హ్మ్. వాళ్ళకేదైనా అన్యాయం జరిగితే దాని గురించి నువ్వు నిలబడి, ఇదిగో నా నుంచి ఈ సపోర్ట్ ఉండిద్దనాలి. ఇవన్నీ ఉండాలి గదా! హ్మ్. ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు నాయకుడివి అవుతావు. అవన్నీ లేకుండా ఏదో గొప్పగా
మరి ఆయన ఇల్లు చూడటానికి 2 రోజులు పట్టిద్దని ప్రచారం జరుగుతుంది. నిజమో అబద్ధమో మనకు తెలియదు. మరి ఇలాంటివన్నీ కూడా ఈ రోజున 1000 ఎకరాల స్థలం కావాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎక్కడండి? 3 రోజులకే ఎక్కడ చేస్తున్నాడు, ఆయన నియోజకవర్గం ఏదో ఉన్నట్టుంది. మరి ఈయన 1000 ఎకరాలు ఎక్కడ కావాలంటున్నారు ఆయన? అమరావతిలో. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఏం చేస్తాడనేది అందరికి అదే క్వశ్చన్. 1000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తాడంటే ఆ బీసీ సామాజిక వర్గానికి చెంది ఏదో మరి తనకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తాడా, ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడున్న సమస్యలు చాలక మరి ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేయొచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు ఆగావు? కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే ఇట్లాంటి వాళ్ళందరికీ కొమ్ములు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన ఎంతసేపటికి ఇట్లాంటివన్నీ పట్టించుకోడు కదా. చాలా ఏమంటారు మృదు స్వభావిగా, ఎక్కువగా అంటే పొలిటికల్గా ఎక్కువగా ఆలోచించరు ఆయన. ఎంతసేపటికి అభివృద్ధి అంటారు, పిల్లలకి ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండాలంటారు, ఏఐ అంటారు, టెక్నాలజీ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదం వైపు నడిపించాలని ఎంతసేపటికి ఆయన ఆలోచన అలా ఉండేది. కాబట్టి ఆయన రాగానే వీళ్ళందరికీ 1వ తారీఖు వస్తే జీతాలు వేస్తే చాలని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఉంటే, ఈ రోజున అప్పుడు 1వ తారీఖు కాదు కనీసం మళ్ళీ ఇంకో 2వ నెల 1వ తారీఖు వచ్చినా కూడా అతీగతి లేదు. ఈ రోజున ఈయన 31వ తారీఖు కాదు 30వ తారీఖు కూడా వేసిన రోజులు చూస్తున్నాం. పెన్షన్ వాళ్ళకైనా వీళ్ళకైనా మరి ఇన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఇంకా ఏదో కావాలని ఆశ. కాబట్టి మనిషి ఏ విధంగా ఆశపడతాడో ఆశకి హద్దు మీరితే మరి ఆ దురాశ అయితే దుఃఖానికి చేట అన్నట్టుగా 2019లో ఏం జరిగిందో అన్ని చూసాం. మరి ఈ రోజున మీరు అంటున్నట్లుగా ఈ 2 పార్టీలు ఈ పార్టీతో చేరితే ఏమైద్ది? అదేదో జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లుగా ఏమీ లేదు. ఏముండిద్దండి వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఒక గొప్ప నాయకుడై ఉండి, అతనికి మంచి ఆలోచన జ్ఞానం ఉండి, ఒక పార్టీ క్యాడర్ని లీడర్ని అందరిని కలుపుకొని ముందుకు నడిపించగల వ్యక్తి అయితే ఏదైనా చేయగలడు. ఇంత వెళ్తే ఇది మరి ఖచ్చితంగా ఇంత కలిసి వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు ఈయనకి రాష్ట్రం పట్ల మంచి ఆలోచన లేదు, మిగతా ఇద్దరికీ లేదు, ఎక్కడా లేదు. నువ్వు భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించదు. మరి ఏం చేసుకోను ఈ ముగ్గురు కలిసి దొందే సరిపోయారు అన్నట్లుగా వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. కాబట్టి మీరు కలిసి ఏం చేస్తారు అంటే పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా వేరే వాళ్ళు పెట్టుకోవచ్చు కదండి. అంటే సరిగ్గా గుర్తింపు లేనటువంటి ఇటువంటి చిన్న నాయకులతో ఎందుకు ఇలా చేస్తున్నారంటారు అసలు? అంటే సరిగా గుర్తింపు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం సామాజిక వర్గాలు. ఆ సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయటం కోసమే తప్పించి ఇంకోటి కాదు. ఇది నిజం. మరి ఇంకా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఈ వ్యక్తితో ఉంటే మనకు జరగని పని, కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, మద్యం కుంభకోణం ఉంది, చాలా వ్యవహారాలు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, అటు రెవెన్యూ కానీ ఇటు ఫారెస్ట్ కానీ ఏ డిపార్ట్మెంట్ని కూడా వదిలిపెట్టలేదు, అన్ని విధాలుగా దోచుకున్నారు, ఫైళ్లు దహనం చేసేసారు, ఎక్కడ ఆ కీ పాయింట్ అనేది దొరకకుండా. ఇన్ని రకాలుగా ఉన్న వ్యక్తులతో మరి ఎవరు వచ్చి చేరతారు? మరి రోజున దాచుకోవడానికి ఇష్టపడే వాళ్లే కలుస్తారు కానీ నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పోరాడతామనే వ్యక్తులు ఆయనతో కలుస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మనం చూస్తుంటే మరి ఏం చేశాడు ఆయన రాష్ట్రంలో? ఎప్పటికీ ఒక మాట మీద నిలబడటం కానీ, ఇదిగో ఒకే మాటకు మేము కట్టుబడి ఉంటామని కానీ ఎప్పుడు మనం చూడలేదు. వాళ్ళ ఎంపీనే చూస్తున్నాం, ఆత్మాహుద్దాడి దళంలా పనిచేస్తాం అంటున్నాం. అసలు ఆ మాటకు అర్థం ఏంటి? టెర్రరిస్టులు ఉపయోగిస్తారు అది. వాళ్ళు మానవ బాంబు కట్టుకొని వచ్చేస్తారు, బాంబుని వచ్చేసి 10 మంది ఒక 100 మంది ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళని చంపేసుకొని ఒక బటన్ నొక్కగానే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మరి అలాంటి ఆలోచన విధానం మీకుందా? రేపు మీకు అధికారం ఇస్తే 2029కి అదే చేస్తారా? మానవ బాంబుల్లో పనిచేస్తారా? ఏ విధంగా మిమ్మల్ని ఆలోచించుకోవాలి? ఎవరైనా వస్తే ఉద్యోగాలు ఇస్తాము, యువతకు ఒక భరోసా ఇస్తాము, మంచిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతాము, మంచి కంపెనీలను తెస్తాము, అన్ని విధాలుగా అందరికీ తోడుగా నిలబడతాము, సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేస్తామనేది చెప్పాలి. ఇవన్నీ వదిలేసి ఆత్మహత్యదళం, దాడులు, చంపేస్తాం, నరికేస్తాం, రక్తంతో హోళీ చేస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు బలిచ్చినట్టు ఇస్తా ఉంటే ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి? ఏ విధంగా ఇంకొక పార్టీ వచ్చిద్ది అసలు? ఈ రోజున వాళ్ళు వచ్చారంటే వాళ్ళ విలువ కూడా పోయిద్ది, వాళ్ళు కూడా జోకర్లు అయిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారితో సహా. మరి ఒకవేళ అయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ అయితే మరి ఇప్పటిదాకా సింహం సింగిల్గా వస్తుందన్న దాన్ని మరి వీళ్ళు దీన్ని ఏ విధంగా కవర్ చేస్తారంటారు అసలు? ఏం చేస్తారు? తప్పే ఉందిలే, మళ్ళీ మాట మీద నిలబడే రకాలు కాదు కదా. అవును, ఎదుర్కోవాలంటే మీరు అందరూ చాలా ఇదిగా తయారయ్యారు, మీరు కూడా గుంపుగా ఉన్నప్పుడు మేము సింగిల్గా ఉంటే అవ్వట్లేదు, మేము కూడా గుంపుగా వస్తాం, ఏదో చెప్పుకుంటారు. ఏదైనా ఈ రోజున బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిందంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండిద్ది, వాళ్ళ ధ్యేయం ఏంటి? ఈ రోజున గ్రామీణ శాఖ అన్నీ కూడా ఆయన చూస్తున్నారు, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అటవీ శాఖ, గ్రామీణ శాఖ, ఇవన్నీ కూడా. దానివల్ల ఆయన ఈ ఏనుగుల్ని తీసుకురావటం కానివ్వండి,
గొప్పగా వాటి మ్మ్. సంరక్షణ కానివ్వండి, ఏ విధంగా పల్లెటూరులో రోడ్లు కానివ్వండి, మ్మ్. వాళ్ళకి ఎలాంటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అక్కడ, ఇవన్నీ కూడా చూస్తున్నారు. మ్మ్. అలా ఆలోచించే వాళ్ళైతే బాగుండిద్ది. మ్మ్. బీజేపీ ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు, మోడీ గారు అడుగడుగున అండగా నిలబడతాను, మ్మ్. అమరావతిలో దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా మద్దతు తెలిపి అన్ని విధాలుగా ఈ రోజున మనకి ఉపయోగపడుతున్నారు, మ్మ్. సహాయపడుతున్నారు. మ్మ్. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక చెప్పేది ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా. మ్మ్. 44 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ ఇప్పటికి కూడా ఇలా ఉంది అంటే దానికి ఏ విధంగా వీళ్ళు కార్యకర్తల్ని బలోపేతం చేసుకుంటూ, మ్మ్. వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ మంచిగా ఎలా తీసుకెళ్లారో చూసాం. మ్మ్. మరి ఈ రోజున వీళ్ళు మరి మేము కూడా వస్తాం కలుస్తామంటే వాళ్ళు కలిసే పార్టీలు ఎలా ఉన్నాయి, మ్మ్. మరి అలాంటి వ్యక్తులతో వెళ్తే ఏం జరిగిద్ది. మనం ఈ రోజున ఈయన ఒక్కడినొస్తేనే 2019లో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మ్మ్. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి వస్తే ఎన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారు? మ్మ్. ఇంకో 100 ఏళ్ళు, ముగ్గురు కలిసి 33, 90 ఏళ్ళు తీసుకెళ్ళిపోతారా? మ్మ్. అదే జరిగిద్దా? అదే జరిగితే ఇంకా అక్కడ ఏముందండి. ఇప్పుడు రేపు రాగానే ఏం చేస్తాడంటే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతాడు. మ్మ్. పెట్టినప్పుడు మన భూములు మనవి కాదు, మన ఉండే ఇల్లు మనది కాదు, మన బాడీలో ఉండే పార్ట్లు కూడా మనవి కాదు అప్పుడు. మ్మ్. అది పరిస్థితి. కాబట్టి మనం మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆలోచించండి. ఏ పార్టీ అనేది కాదు అక్కడ ముఖ్యం, మ్మ్. ఎవరు మనకి అభివృద్ధి చేస్తారు, మ్మ్. మన పిల్లలకి ఒక ధైర్యాన్ని ఇస్తారు, వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తారు అనేది మనకి ఈ రోజున కనిపిస్తుంది కదా క్లియర్గా. మ్మ్. దాన్ని బట్టాలి. వీళ్ళ కులమా, మతమా, ఇంకోట కాదు. కావాల్సింది ఇది, అభివృద్ధి కావాలి, పిల్లలకి మంచి లైఫ్ కావాలి. మ్మ్. 2047 విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రణాళికలు రచిస్తున్నారో మనం చూస్తున్నాం. మ్మ్. మరి కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి మంచి పనులు చేస్తుందో కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మ్మ్. మన బిడ్డలకి ఇంత మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు అనే ఆలోచనతోటి రోజున చూస్తుంటే స్కూల్స్లో ఏ విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కానివ్వండి, మ్మ్. ఎవరైతే చాగంటి కోటేశ్వరరావు గారిని మ్మ్. ప్రభుత్వ సలహాదారుగా తీసుకొని మరి పిల్లలకి ఎలాంటి మంచి విషయాలు చెప్తున్నారు అనేది కావండి. మ్మ్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఈ రోజున తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా మనం ఎవరికి ఓటేయాలి, 2029లో మరి ఎలక్షన్ వస్తే మరి మన ఆలోచన ఎలా ఉండాలి అనే దాంతో వెళితే ఎంతమంది కలిసి వచ్చినా కూడా మ్మ్. ఎవ్వరూ కూడా కూటమిని ఏమీ చేయలేరు. హోరాహోరీ పోరు కాదు కదా, ఏది ఉండదు. ఓకే. ఎందుకంటే అవతల ఉన్నది క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. మ్మ్. మరి ఆ వ్యక్తితో ఎవరు కలిసి వస్తారు, మరి ఆ వ్యక్తితో కలిసి వస్తే ఎలా ఉండిద్ది అనేది ప్రజలు కూడా ఆల్రెడీ ఒకరిని తట్టుకోలేకపోయారు, ఇంకా ముగ్గురిని తట్టుకుంటారు, మ్మ్. కష్టం. ఓకే. థ్యాంక్స్ అండి. నమస్తే.